నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. అసలు కుర్చీలు పెట్టుకోకూడదు. అటలే అమ్మా, ఎవరు టాలెంట్ వాళ్ళది, ఎవరి స్పీడ్ వాళ్ళది, అవి ఎవరు కొట్టేయాలనుకున్నారు తెలియదా? మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈరోజు కడప హెడ్ క్వార్టర్స్లో పార్టీ ఆఫీస్లో నాయకులందరితో కలిపి ఈరోజు మన డిస్ట్రిక్ట్ మహిళా విభాగం ఇన్ఛార్జి వెంకట సుబ్బమ్మ గారు, తర్వాత దీప్తి గారు, ఇంకా అందరూ లీడర్స్ అందరూ, మహిళలు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా సార్, మేయర్ సురేష్ అన్న, అందరితో కలిపి ఈరోజు మేము అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని చాలా సంతోషంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, ఈ సంవత్సరం కాన్సెప్ట్ ఏంటంటే గివ్ టు గెయిన్. ఇది అంతర్జాతీయ కాన్సెప్ట్. సో దీని గురించి ఒక రెండు మాటలు చెప్పాలంటే, సమాజంలో మహిళలకు ఏదైతే కన్నా ఒక మనము అవకాశం కానీ ఏదైనా కూడా మహిళల మీద చేసే ఇన్వెస్ట్మెంట్ తిరిగి పదింతలు సొసైటీకి వస్తుంది అన్నది ఈ థీమ్ యొక్క అర్థం అన్నమాట. అయితే మీ అందరికీ నేను తెలియపరచుకోవడం ఏంటంటే, జగనన్న తన హయాంలోనే ఇదే థీమ్తో ఆయన వర్క్ చేసిన విధానం కూడా మీ అందరికీ తెలియపరచుకుంటున్నా. ఎందుకంటే
19 నుంచి 24 వరకు ఏవైతే జగనన్న స్కీమ్స్ ఇచ్చారో అవన్నీ కూడా 90% మహిళల పేరు మీదనే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే జగనన్న ఆ రోజే ఈ కాన్సెప్ట్ని నమ్మినారు. మహిళల పైన ఏదైతే ఇన్వెస్ట్ చేస్తామో వాళ్ళకి ఇచ్చే మానిటరీ బెనిఫిట్స్ కానీ, లేకపోతే రాజ్యాంగ పరంగా అధికారం కానీ, కాంట్రాక్ట్స్ కానీ అన్నీ కూడా మహిళలకు ఇచ్చినప్పుడు తిరిగి సొసైటీకి పదింతలు వస్తుందని జగనన్న నమ్మారు. ఆ విధంగానే ఆయన పనిచేయడం కూడా మేము ప్రత్యక్షంగా చూసాం. కాబట్టి ఆ విధంగానే ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్ను కూడా మేమేం కోరుతున్నామంటే మహిళలకు ఏవైతే హామీలు ఇచ్చారో స్త్రీనిధి కానీ అవన్నీ కూడా వాళ్ళు ఖచ్చితంగా నెరవేర్చే దిశగా పనిచేయాలి. అదే కాకుండా మహిళల పైన జరుగుతున్న దాడులు వాటన్నిటిపైన కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి సార్ దిశ యాప్ ఇవన్నీ తీసుకొచ్చి మహిళల భద్రతకు ఏం చేశారు, వాటి దిశగా వీళ్ళు కూడా మహిళల భద్రత పెంపొందించే దిశగా రూల్స్ అవన్నీ తీసుకురావాలా. ఎప్పుడైతే కన్నా మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టు ఏ సమాజంలో అయితే మహిళలు అభివృద్ధి చెందుతారో ఆ సమాజమే అభివృద్ధి దిశగా వెళ్తుంది. ఆ సమాజం అభివృద్ధి చెందినట్టు ఆయన చెప్పిన నినాదాన్ని మనం గుర్తుపెట్టుకొని ఏ గవర్నమెంట్ అయినా కూడా సరే ప్రోగ్రెసివ్గా మహిళా అభివృద్ధి పనిచేయాలి. మరింత మెరుగైన బెనిఫిట్స్ మహిళలకు ఇవ్వాలి. మహిళా ప్రొటెక్షన్కి మంచి రూల్స్ రెగ్యులేషన్స్ రావాలని ఈ సందర్భంగా మేమందరం కూడా కోరుతాను. ఈ మధ్య చైల్డ్ లేబర్స్ చాలా మంది హత్యాదానికి గురైనారు. దానిపైన అదే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం రోజు మహిళల పైన జరుగుతున్న దాడి. నేను ఇంతకుముందు కూడా చెప్పిన మాకు 24 ఎలక్షన్ రిజల్ట్స్ వస్తానే బద్వేల్లో ఒక అమ్మాయిని పెట్రోల్ పోస్ట్ తగలపెట్టారు మా కాన్స్టిట్యున్సీ సంగతి చెప్తే. ఇప్పుడు మేమేం చెప్తున్నామంటే ఇంతకుముందు గతంలో దిశ అన్నది ఒక యాప్ తీసుకొచ్చారు జగనన్న. అది ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది మహిళలకు. ఇప్పుడు ఆ యాప్ ఉంది, వెంటనే పోలీస్ వాళ్ళు వస్తారేమో అన్నది ఒక భయం ఉంటుంది. ఈ గవర్నమెంట్ ను కూడా దానికి తోడు జగన్ సార్ అప్పుడు ఏం చేశారు, ఆ యాప్ ఒకటే కాకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కూడా అంటే త్వరగతిన ఇన్వెస్టిగేషన్ జరగాల, దానికి ఒక టైం ఫ్రేమ్ పెట్టి 14 రోజుల్లోనే మనము దానికి కేసు టేకప్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. ఇలా ఏదైతే మనం తీసుకొస్తామో అప్పుడు ఏమవుతుందంటే భయం ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, మనం ముచ్చుమరిలో చూసాము, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తానే ఒక చిన్న బిడ్డని చంపి కాలువలో వేస్తే ఆ అమ్మాయి బాడీ దొరకలేదు. అసలు ఎవరు చేశారన్నది కూడా ఇంతవరకు మనం దాని మీద ఏం ప్రోగ్రెస్ తెలియదు. సో రోజు దాడులు చూస్తున్నాం. అవి ఎంతవరకు కేసులు కడుతున్నారు, ఎంతమంది నిందితులను పట్టుకుంటున్నారు. ఇవి జరగనప్పుడు ప్రజల్లో ఎట్లా భయం వస్తుంది చెప్పండి. అసలు మహిళల భద్రతకు ఈ గవర్నమెంట్ ఏమి జాగ్రత్త తీసుకుంది అనేది మాకైతే ఏం అర్థం కావడం లేదు. దీని మీద ప్రభుత్వము ఇంకా చిత్తశుద్ధితో పనిచేయాలి. ఎందుకంటే జగనన్న ఒక ట్రెండ్ సెట్ చేసి మహిళలకు హోంమంత్రి పదవి ఇవ్వడం అనేది జగనన్న తీసుకొచ్చిన ట్రెండ్. ఇప్పుడు కూడా ఇచ్చారు మహిళకే. మేమందరం కూడా చెప్పేది ఏంటంటే మీరు కూడా మహిళల పట్ల చిత్తశుద్ధితో పనిచేయమని కోరుతా ఉన్నాం. ఇప్పుడుండే మహిళా దినోత్సవాన్ని మేము మా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఘనంగా చేసుకున్నాము. కాన్సెప్ట్ ఏమంటే రాజశేఖర రెడ్డి సార్ తర్వాత మహిళలకు ప్రాధాన్యత ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కానీ రాజశేఖర రెడ్డి కానీ ఎక్కడ మహిళ గౌరవించబడుతుందో ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనే కాన్సెప్ట్ వాళ్ళది. దాంతోనే వాళ్ళు అన్నింటిలో సగభాగం ఉన్న మహిళలకు అన్ని 50% రాజకీయంగా ఏదైనా కానీ 50%. దానికి తోడు ఏ సంక్షేమ పథకాలు పెట్టినా కూడా మహిళల ద్వారానే చేస్తా వచ్చినాయి. ఆ కాన్సెప్ట్తో ముందుకు పోయినాము. ఆ కాలంలో అంత కరోనా వచ్చినా కానీ ఎక్కడే కానీ ఆడపిల్లల మీద అన్యాయం కానీ దుర్మార్గం కానీ ఏదే జరగల. చాలా సాఫీగా మన పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జరిగిపోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా మహిళల మీద ఎన్ని దాడులు జరుగుతున్నాయో మీకు తెలుసు. మహిళల మీద చిన్న పిల్లలు అంటే 4 ఏళ్ల పిల్లల నుంచి 60 ఏళ్ల వరకు వాళ్ళకు మహిళ అంతే, వయసుతో సంబంధంలో మానభంగాలు, అత్యాచారాలు, హత్యలు. ఇలాంటి ప్రభుత్వం 20 నెలలకే ఎంత మోసం చేశారంటే ఈ ప్రభుత్వము అన్ని మహిళలకు వీళ్ళు ఎంతమంది ఉంటే 18 ఏళ్ళ వాళ్ళకు 15,000 అన్నారు, అమ్మఒడి అన్నారు. అమ్మఒడి అయితే సగానికి సగం తగ్గించారు. ఇంకా ఇంతవరకు వాళ్ళ ప్రభుత్వం వచ్చి ఇంతవరకు ఒక పెన్షన్ ఇలా మహిళలు ఎక్కడైనా సుఖపడ్డారు, ఆనందంగా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆయన సాధికారత కానీ రాజకీయంగా కానీ మన ఫైనాన్స్ కానీ మహిళలు చాలా ముందుకు తెచ్చారు. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం మళ్ళీ రావాలని మా మహిళలందరూ కోరుకుంటున్నారు. ఎక్కడే కానీ న్యాయమే లేదు. వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ కార్యకర్తలే మహిళల మీద దాడులు. కనీసం చర్యలు ఉన్నాయా? ఒక మహిళా హోంమంత్రుండి ఏం సాధించింది ఆమె? ఏం చేస్తాంది చెప్పండి? మహిళలకు వాళ్ళ కార్యకర్తలే కానీ ఎవరైనా మహిళలే కదా. ఎంత ఘోరంగా వీడియోలతో కూడా బయట పెడితే న్యాయం జరగలేని పరిస్థితి. ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాము. ఇట్లా పోతూ ఉంటే ప్రజలు చాలా ఘోరంగా ఇప్పుడు అన్ని ట్రేడ్ వాళ్ళు ఏమంటారు, అంగన్వాడీ వాళ్ళు,
ఆశా వర్కర్లు తిరగబడినట్లు మహిళలు ఇళ్లలో ఉండే మహిళలు ఈ దుర్మార్గాలు, దుశ్చర్యలు, మానభంగాల మీద కూడా తిరగబడే రోజు వస్తుంది. మహిళా హోంమంత్రికి ఎన్నిసార్లు చెప్పాము, ఆమెకు అంత మహిళా హోంమంత్రిగా ఆమె డ్యూటీ ఆమె చేయడంలో ఆమె ఏదో హాయిగా రెడీ అయ్యి చూసుకుంటుంది. మహిళా హోంమంత్రి ఇప్పటికైనా కూడా మహిళలకు రక్షణ కల్పించాలి. చాలా దుర్మార్గమైన ప్రభుత్వం ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అందరికీ ఏం చెప్తున్నానంటే ఈ మహిళా దినోత్సవం రోజు ఒక 3 ఏళ్ళు ఎట్లా ఒకటి సాధిద్దామమ్మా, ఎగుదాం వీళ్ళతో. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. ఇంతకు మించి బ్రహ్మాండమైన, అంతకుముందు ఆయన చేసిన దానికన్నా బ్రహ్మాండమైన ప్రభుత్వం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. ఓకే మేడం. Happy Women's Day to all the women all over India as well as the world. ఫ్రాంక్గా చెప్పాలంటే రోజు రోజుకు పెరుగుతున్న రిజర్వేషన్ సిస్టము మహిళలను ఒక అడుగు ముందుకేసేటట్లే చేస్తుంది తప్ప వెనక్కి తొక్కడం లేదు. సో ఇట్స్ ద టైమ్ టు ఆల్ ద ఉమెన్ టు రివోల్ట్, టు స్టాండ్ అప్ ఫర్ దెమ్ సెల్వ్స్. సో నేను చెప్పదలుచుకున్న మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఒక ప్రభుత్వ తరపు నుంచి మనకు కావాల్సిన ఒక రిజర్వేషన్ సిస్టమ్ అంటూ ఒకటి కాన్స్టిట్యూషన్ పరంగా నిలబడిపోయింది. సో దాన్ని సద్వినియోగపరుచుకొని మనం ఒక అడుగు ముందుకేసి మన హక్కుల కోసం మనమే పోరాడి మనకంటూ ఒక ఉన్నత స్థానాన్ని తీసుకొచ్చుకొని ఇక ఎట్లా సమాజం ఇవ్వదలుచుకోలేదు అనే దానికి మనం ఫిక్స్ అయిపోవాలి. సో ఆ రిజర్వేషన్ సిస్టమ్కి అనుగుణంగా మనల్ని మనం మౌల్డ్ చేసుకొని దానికి తగ్గట్టుగా ముందుకు అడుగులేసుకుంటూ పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము ప్రతి ఒక్క మహిళను కోరుతున్నాను. అందరూ ముందుకొచ్చి మీకు ఇచ్చిన అవకాశాలను మీరు వినియోగించుకొని, అది ఏ రంగమైనా సరే, విద్యారంగమైనా లేదు, సో ఇలాంటి వ్యవస్థ అయినా సరే, మీ అంతకు మీరుగా ముందుకు రాంది ఎవరు మనల్ని ఎంకరేజ్ చేయరు. సో అందరూ ముందుకొచ్చి మిమ్మల్ని మీరు ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టుకోవాలని చెప్పి కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ అండ్ హ్యాపీ ఉమెన్స్ డే టు వన్ అండ్ ఆల్. మహిళలకు శుభాకాంక్షలు, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు మేమందరం చాలా ఉత్సాహంగా అమ్జద్ బాషా అన్నయ్య గారేమి, మన ఎమ్మెల్సీ రామచంద్ర గారు అయితేమి, సుధమ్మ ఎమ్మెల్యే గారు అయితేమి, పాకా మేయర్ సురేష్ ఏమి, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి గారు అయితేమి, ఇంకా మన అధ్యక్షురాలు ఎంగడ సుబ్బమ్మ, నగర అధ్యక్షురాలు మన దీప్తిరెడ్డి గారు, కృష్ణవేణి, ఇంకా చాలా మంది నాకు తెలిసిన సునీత కాంచి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనకు మెయిన్ ఒకటి, నేను 2019లో హ్యాపీగా మహిళలు ముందుకొచ్చి స్వాతంత్రంగా ముందుకొచ్చి మేము బాగా ఎంజాయ్గా ప్రోగ్రామ్స్ కానీ ప్రతిదీ నడుపుకొని ధైర్యంగా ఉన్నాయి. ఎందుకంటే మన జగనన్న ముఖ్యమంత్రి అయినప్పుడు స్వేచ్ఛ దిశ చట్టం ఉండి మేము ముందుకు వచ్చి బ్రహ్మాండంగా చేసుకుంటా ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2024-25లో బయటికి వెళ్ళి కేక్ తెచ్చుకోవాలన్న భయమే, పటాకులు కాల్చుకోవాలన్న భయమే, ఎంజాయ్గా ఎగరాలన్న భయమే, మా కడుపు నిండా తినాలన్న భయమే. ఈ కూటమి ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నా, 2025 కానీ 26 మీరు చేసిన కష్టాలు, మా మహిళలు ఇబ్బంది పడినారు. దిశా చట్టం మా జగనన్న ఉంటే మేము బాగున్నాం, అదే దిశా చట్టం రావాలంటే మా జగనన్న రావాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ దయ ఉంచి, హోమ్ మినిస్టర్ అనిత గారు ఊరక మేకప్ వేసుకొని తిరగడం కాదమ్మా, ప్రజలకు సేవ చేయి, మహిళలకు ముందుండి మంచిగా చెయ్యి. చిన్న 6 బాలికలు 7 ఏళ్ల బాలికలు అత్యాచారాలు అయితే ఏంది మా, ఇది మహిళా దినోత్సవం కాదు, మాకు ఒక కన్నీళ్లతో ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని దించేసి మా జగనన్న 2028లో రావాలి. జమిలీ ఎలక్షన్ వచ్చిన 27 కానీ 28 కానీ ముందుంటామని ప్రతి ఒక్కరు మహిళలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డికి, మన ఎంపీ అవినాష్ రెడ్డి గారికి, మా ఎంపీ రఘునాథ్ రెడ్డి గారికి, మా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారికి, మా అక్క గారికి, చెల్లెళ్ళకి, అందరికి కూడా మీడియా మిత్రులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ వందనాలు. తల్లిగారైన విజయమ్మ గారికి, మా భారతమ్మ గారికి అందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఏమి అంటే ఈ రావణ కాష్టంగా ఉంది. రామరాజ్యం వస్తుందిలే అనుకుంటే మేము రావణాసురు రాజ్యం వచ్చేసింది. మేము దానికి మేము ఇది లేదు. ఒక విషయం చెప్తున్నాము, మానవత్వం మంట కలిసిపోకముందే చిన్న పిల్లల నుంచి 70 ఏళ్ళ ముసలిళ్ళ వరకు కూడా మానభంగాలు, చంపి బాక్సులు వేయడాలు, నీళ్ళాలు అవన్నీ చేసిన ఈ రాక్షస పాలన త్వరలో దిగిపోవాలని, మా రామరాజ్యం రాజన్న రాజ్యం రావాలని, జగనన్న మళ్ళా ముఖ్యమంత్రి కావాలని, మళ్ళా మా మహిళలకు పెద్దపీట వేయాలని, మా మహిళా దినోత్సవం రోజు మేము ఎంత సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. మళ్ళా మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. విజయమ్మ నీకు కూడా మహిళా దినోత్సవం, మా బంగారు అన్నను మాకు మహిళా దినోత్సవంగా మళ్ళీ 2029లో మా అన్న సీఎం అవుతాడగానే మేము మళ్ళీ మహిళా దినోత్సవం ఇదే ఆఫీస్లో మేము జరుపుకోవాలని కోరుకుంటున్నాము. ఇక్కడ ఉన్న మా రవన్న, మా అంజద్ అన్న, సురేష్ అన్న,
అందరు మా ఎంపీ అవినాష్ రెడ్డి అన్న, జిల్లా అధ్యక్షురాలు వెంకట సుబ్బమ్మ, నగర అధ్యక్షురాలు దీప్తి, రాజేశ్వరికి, అందరికీ నా తోటి మహిళలకు అందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. జై జగన్, జోహార్ వైఎస్ఆర్. కార్తీక్ అంత ముందు బాగు అడ్డం నాకు దేనికి రానా వీడియో అందరూ వచ్చేలాగా చూసి పాట పెడుతుంది ఇక్కడ చూడండి